హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను నా కిచెన్లో మనందరికీ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన ఓట్స్ కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దీనికోసం నేను ముందు ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను. అలాగే ఇవి ప్రిపేర్ చేయడానికి నేను ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాను. అలాగే అదే ఒక కప్పు తోటి బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లంని మనము మెత్తగా పౌడర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ముందు మనము స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకునండి. ఈ ఓట్స్ అన్నీ కూడా మనం ముందు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అసలు మనము ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఓట్స్ మనకి బాగా డ్రై అయిపోయే వరకు వేపుకోవాలండి. ఒక 5 మినిట్స్ వేయించుకుంటే ఇవన్నీ కూడా మనం ఇలా వేలితో మెదిపితే మెత్తగా విడిపోతాయి, ముక్కలుగా అయిపోతాయండి. అలా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఓట్స్ తినడం మనకి చాలా మంచిది కదండి. ఇది చాలా ఫైబర్ ఉంటుంది ఓట్స్లోను. అలాగే మనము డైట్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా సరే ఓట్స్ తీసుకోవడం చాలా మంచిది. నేను ఎప్పుడు కూడా వీటితోటి చపాతీలు లేకపోతే దోశలు ఇవన్నీ చేశాను. అలాగే ఈ లడ్డూలు కూడా చేస్తే మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి. చాలా బాగుంటాయి ఇవి. మనము ఇవన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. మనం చూడండి ఇలా వేలుతోటి మెదిపితే ఇలా మెత్తగా అయిపోతాయి ఇవి. అలా అయితే మనకి ఓట్స్ బాగా ఫ్రై అయిపోయినట్టు. మనం ఇప్పుడు వీటిని మొత్తం తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోనండి. చల్లారిన తర్వాత మనము ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మనం ఇలాగా మిక్సీలో వేసుకున్నాక చూడండి ఇలా మెత్తగా పౌడర్ అయిపోయింది కదా. మనకి ఓట్స్ అసలు ఏమీ కనిపించట్లేదు. ఇలా పౌడర్ చేసుకున్నాక దీన్ని అంతా కూడా మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఆ తర్వాత మళ్ళీ మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలండి. మళ్ళీ అదే పాన్లో కొబ్బరి తీసుకున్నాం కదా మనం ఒక కప్పు, ఆ కొబ్బరి కూడా వేసుకొని మనం ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే కొబ్బరిలో ఉన్న తడి అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనము ఇది ఎండు కొబ్బరి తీసుకోకూడదండి. మనం డైరెక్ట్గా ఫ్రెష్గా ఉన్న కొబ్బరి తురుమే తీసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి బాగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. చెమ్మ పోయింది అని మనకి తెలుస్తుంది. కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనకి ఇదంతా ఫ్రై అయిపోయినట్టు. దీన్ని కూడా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొబ్బరి కూడా మనం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనం ఓట్స్ కూడా ఫ్రై చేసాం కదా. ఈ కొబ్బరిలో కూడా ఫైబర్ ఉంటుంది కదండి. ఇది కూడా చాలా మంచిది హెల్త్కి మనకి. చూడండి ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి మనకి. మనం ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకొని మనం ఇందాక ఓట్స్ పౌడర్ వేసుకున్నాం కదా అదే బౌల్లో వేసేసుకుందాము ఇదంతాను. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా ఇందులో వేసుకున్న తర్వాత అండి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఓట్స్ కొబ్బరి అంతా బాగా కలిసిన తర్వాత మనం స్టవ్ మీద పాన్ పెట్టుకునండి. కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకోవాలి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైతే అవి, నేను ఇక్కడ కాజు బాదం వేసాను, అవి కూడా వేయించుకొని ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి. అలాగే నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి. దాన్ని ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను. కప్పు బెల్లం కూడా వేసిన తర్వాత మొత్తం అన్నీ ఇంకా మనం అన్నీ వేసేసుకున్నట్టే ఈ బెల్లం అంతా కూడా దీంట్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. బెల్లం అంటే ఉండలుగా ఉంటుంది కదా. మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వేసుకున్నాం కదండి. కొద్దిగా ఇందులో నెయ్యి పట్టింది కదా. ఇదంతా కూడా మెత్తగా కలిసేలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. నేను ఇలా కలుపుతున్నాను కదా. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్లం అంతా మెత్తగా ఇందులో కలిసిపోయే వరకు ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నేను కలుపుతున్నాను చూసారా. మొత్తం ఇలా కలుపుకొని మనము చేతితో నొక్కుకుంటే అండి ఇలా ఉండ అవుతుంది. ఇప్పుడు నేను ఇందులోనే నెయ్యి కొంచెం బాగా వేడి చేసి వేస్తున్నానండి. నెయ్యి ఒక 1/2 కప్పు తీసుకున్నాను. అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను కదా. అలా ఒక 1/2 కప్పు నెయ్యి సరిపోతుంది దీనికి.
ఈ నెయ్యి అంతా కూడా అండి మనము చూసుకొని, అంటే మనం ఉండ చేసుకోవడానికి సరిపడా నెయ్యి చూసుకుంటూ మనం సరిపడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని అండి బాగా ఉండలు చుట్టుకోవడమే. ఇది నెయ్యి వేసి మనము బెల్లము కొబ్బరి ఇదంతా వేస్తున్నాం కదా, చాలా చాలా టేస్ట్గా వస్తుంది. నేను ఎలా కలుపుతున్నాను చూస్తున్నారు కదా, అలా మనము చేతితోటి బాగా కలుపుకోవాలండి. మనము ఈ కాచిన నెయ్యి వేసాం కదండి, ఇది వేడిగా ఉంటుంది. మనం ముందు స్పూన్ తోటి అంతా మెదుపుకుంటూ నెయ్యి మనకి ఎంత సరిపోతుందో అంత చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఇది మనం వేడి చేసి నెయ్యి వేస్తున్నాం కదా, లోపల మనము బెల్లం కూడా పౌడర్ చేసి వేసేసాం కదండి. ఈ బెల్లము వేడి నెయ్యికి కరిగి మనకి ఉండ చాలా బాగా వస్తుంది. మనం అలా చేత్తో ఒత్తుకుంటే ఉండ అయిపోతుందండి. ఇది చాలా బాగా వస్తుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనకి ఈ ఉండలు అనేవి. మీరు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు ఓట్స్ తినను ఇష్టపడను అని అన్న వాళ్ళకి ఇలా చేసిస్తే అసలు మీరు ఓట్స్ వేశారని కూడా తెలియదు, అందులో అంత బాగుంటాయి. చాలా హెల్తీ కాబట్టి తప్పకుండా చేసి పిల్లలకి పెట్టండి. చూడండి, నేను ఇలాగా చుడుతుంటే ఉండ అవుతుంది కదా. ఇలా మనకి తయారైన పిండిని మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఉండలుగా మనం చుట్టుకోవడమేనండి. నేను మీడియం సైజులో చుడుతున్నాను. మనము డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసాం కదా, ఇది చాలా బాగా వస్తుంది. మనకి సరిపడా నెయ్యి అంతా వేసుకున్నాం కదండి. నేను ఇలాగ బాల్స్ చుట్టుకుంటున్నాను. మీరు కూడా అలాగ ఎన్ని కావాలంటే అన్నీ చుట్టుకొని తినండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ప్రతిరోజు మనము ఆడవాళ్ళం కూడా రోజు కంపల్సరీ 2-3 తిన్నా కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో బెల్లం కూడా వేసాం కదా, మనకి మంచి ఎనర్జీ వస్తుంది. చెప్పాలంటే వీటిని ఎనర్జీ బాల్స్ అని కూడా అనొచ్చు. చాలా హెల్దీ కాబట్టి మీరు అందరూ కూడా చేసుకొని తప్పకుండా తిని ఎంజాయ్ చేయండి. మీరు ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మిమ్మల్ని చేయమని కూడా అడుగుతారు. చాలా బాగుంటాయండి, చేసుకోండి.